హాయ్ ఫ్రెండ్స్, నేను మీకోసం అని కెన్యా స్ట్రీట్ మార్కెట్కి వచ్చాను. కుకుంబా స్ట్రీట్ మార్కెట్ అనమాట. సో ఇది చాలా చాలా దారుణమైన ప్లేస్ లాగా ఉంది. ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, అంటే ఇవి తినొచ్చో తినకూడదు తెలియదు. ఇక్కడ ఎల్లో ఫీవర్ బాగా డేంజరస్. ఇంటెస్టైన్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకోసం అని కెన్యా స్ట్రీట్ మార్కెట్కి వచ్చాను. కుకుంబా స్ట్రీట్ మార్కెట్ అనమాట. సో ఇది చాలా చాలా దారుణమైన ప్లేస్ లాగా ఉంది. ఎందుకంటే చాలామంది దొంగలు కూడా ఉంటారంట ఇక్కడ. చెప్పలేము ఎవరు మంచాలు ఎవరు చెడ్డోళ్ళు. ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, అంటే ఇవి తినొచ్చో తినకూడదు తెలియదు. ఇక్కడ ఎల్లో ఫీవర్ బాగా డేంజరస్. చూడండి, ఇలా జనాల మధ్యలో వస్తూ ఉంటారనమాట. సో వాళ్ళతో మనం ఏం మాట్లాడుకోవటం బెటరు ఇటు వచ్చినప్పుడు. మీరు దీన్ని బట్టి మీరు చూసే ఉంటారు ఈ కెన్యాలో ఎంతమంది కొద్దిగా పూర్గా ఉన్నారు. ఇది చూడండి, వెరైటీ ఫుడ్ చూడండి ఇక్కడ. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? ఇంటెస్టైన్. వాట్ ఈస్ దిస్? ఇంటెస్టైన్. పేగులు. యానిమల్ నేమ్? యానిమల్ గోట్. సో మేక యొక్క పేగులను కూడా తింటున్నారు ఇక్కడ. మనం అయితే తీసి అవతల పడేస్తాం. సో వీళ్ళు చూడండి, ఇది మేక. వాసన బాగా వస్తుంది. సాల్ట్. No, I can't. You eat. How it tastes? Tell me. No. తినమంటున్నారు. సో అవి కనలేము, ఎందుకంటే బయట ఫుడ్ చాలా వరకు మనం ఇగ్నోర్ చేయడం బెటర్. ఎందుకంటే ఏవో వాళ్తూ ఉంటాయి కాబట్టి, ఓపెన్ కాబట్టి. సో వీళ్ళకి అలవాటే. ఇగో మాతో పాటు వచ్చిన ఈయన పేరు లియో. ఈయన మంచిగా తినేస్తున్నాడు. వీళ్ళకి అలవాటు కాబట్టి ఇది సాల్ట్ వేసుకొని పెప్పర్ వేసుకొని తింటున్నాడు అనమాట. ఇవి కాళ్ళు. కెన్ ఐ హోల్డ్ ఇట్? ఇట్స్ సి. ఇది కాళ్ళు, మనకు తెలిసిందే కాళ్ళే, కాకపోతే వీళ్ళు నిప్పుల మీద ఉడకబెడుతున్నారు అనమాట. ఓకే, దాని కండ, దాని పేగులు అన్నీ ఉడకబెడుతున్నారు. హౌ మచ్ ఇట్ ఈస్ కాస్ట్? 150. అంటే మనకి సుపరిచితమే పైనాపిల్, కానీ కట్ చేసే విధానం చూడండి ఎంత బాగుందో. హౌ మచ్ ఇట్ కాస్ట్? 20. హియర్ 10. ఇవి 10 అంట, ఇవి 20 అంట. కష్టపడి వచ్చాను, అంటే ఈ ఏరియాకి జనరల్గా రారు, ఎందుకంటే అందరూ కొంచెం ఇబ్బంది పెడతారు కాబట్టి మీకోసం కష్టపడి వచ్చాను. కంపల్సరీ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, దూరం వచ్చినా అసలు చాలామంది తగులుకుంటూ వెళ్తూ అరుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది కొంచెం డేంజరస్ ప్లేసే, ఎందుకంటే దొంగలు ఉన్న ప్లేస్ కాబట్టి చాలా డేంజరస్. అందుకని మా మొత్తం బ్యాగేజ్ అంతా లోపల పెట్టినాం. ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ఇక్కడ చాలా బస్సెస్ ఉన్నాయి కదా, ఇదేంటంటే బస్ స్టేషన్ అనమాట. మరి ఏది బస్ స్టాండ్ ఏది అనుకుంటారు, ఇదే అంట బస్ స్టాండ్. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి, చాలా దారుణంగా ఉంది. ఇక్కడైతే కెన్యాలో ప్రతి స్టేట్కి వెళ్ళటానికి ఈ బస్సెస్ ఉపయోగిస్తారంట. ఇంక ఇదే బస్ స్టాండ్. వీళ్ళకి ఒక బస్ స్టాండ్, ఒక ఎంక్వైరీ ఏమీ లేదు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. దీన్ని బట్టి మీకు డెవలప్మెంట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు దాకా నేను చూసిన దాంట్లో నైరోబి, నరోక్, రొంగి అంట, హొమారి, సోరి. సో ఇక్కడ చూడండి, చాలా దారుణంగా ఉంది వీళ్ళ పరిస్థితి అయితే. మనమైతే ఇక్కడ చూడండి, ఆ లోపల జనాలు కూడా ఎంతమంది ఉన్నారో చూడండి, దారుణంగా ఉన్నారు. అమ్మో, నాకైతే చాలా భయంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఒక సేఫ్టీ కూడా లేదనిపిస్తుంది. మరి ఇంకా ఇది వీళ్ళ స్వదేశం కాబట్టి వాళ్ళ మీద వాళ్ళే నమ్మకం పెట్టుకుంటున్నారు. మురికి వాళ్ళ ఆనిముత్యాలు వేసేస్తున్నారు, మురికి వాళ్ళ ఆనిముత్యాలు.
chai ila kifika usiku anataka cha bye bye na amenipa question mark najiuliza why సో ఎన్ని బాధలున్నా హ్యాపీగా ఉండడం ఇదేనాము. సో వీళ్ళంతా మురికి వాళ్ళు ఉంటున్నారు చాలా తేడా వెరీ హ్యాపీ. మట్టి తొక్కుతున్నట్టు ఆ మూమెంట్స్ ఏంటి, మాట పడిపోయినట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? ఇక్కడ మనం ఇక్కడ స్ట్రీట్ ఫుడ్కి వచ్చాము. ఇక్కడ చూడండి మొత్తం బోన్ సూప్ ఇది. అక్కడ మొత్తం కంప్లీట్గా బోన్స్ ఉన్నాయి. ఏమో దిస్ ఈజ్ ఫిష్. సో ఇది ఒక రకమైన ఫిష్ అండ్ ఇదో ఫిష్ చికెన్. ఓకే దిస్ ఈజ్ చికెన్ అండ్ దిస్ ఈజ్ ఫిష్ అంటే తేడా అనిపించలేదు. అది చూడండి వాళ్ళు తినే ఫుడ్ చూడండి. ఆమె తింటుంది మేము వచ్చేటప్పుడు. అండ్ ఇక్కడ చూడండి అసలు ఇక్కడ లైటింగ్ లేదు. ఇక్కడ ఫస్ట్ చాలా తక్కువ షాప్స్లో లైట్స్ ఉన్నాయి. చాలా తక్కువ షాప్స్లో లైట్స్ ఉన్నాయి. చాలా తక్కువ షాప్స్. ఇక్కడ కింద చూస్తే ఎంత డేంజర్ ఉందంటే కింద చూడండి ఒకసారి ఆ మురికి వాడలు మొత్తం. అసలు వీళ్ళు ఎలా బతుకుతున్నారో అనిపిస్తుంది. వీళ్ళకి బాగా అలవాటు అయిపోయింది అనుకుంటా. నైస్. ఈయన సూప్ తాగుతున్నాడు మాతో పాటు వచ్చిన పర్సన్. అంతా బోన్ సూపే. ఆమె కొద్దిగా సూప్ వేసి బోన్స్ వేసి ఇస్తుంది. నైస్. యూ కుక్ ఐ జస్ట్ వాంట్ టు హోల్డ్. యా ఓకే. చూడండి మొత్తం బోన్సే. అసలు కండ లేకుండా ఒత్తి బోన్స్ అండ్ కొవ్వు. చచ్చిపోతారండి ఇది తింటే అంత దారుణంగా ఉంది. నైస్. సూప్ ఏవేవో వేసి చేశారు. సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్. యా